చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో తిష్టవేసి స్థానికంగా పండిస్తున్న పంటలపై దాడుల పరంపర కొనసాగిస్తున్న ఒంటరి ఏనుగు రైతులకు కష్టనష్టాలు పాలు చేస్తుంది. తూర్పు భాగం అటే ప్రాంతంలోని చూరప్ప చెరువు నుంచి ఆదివారం రాత్రి వంక మార్గంలో ఒంటరి ఏనుగు బయలుదేరింది. అటవీ సరిహద్దుల్లోని కుమ్మరిపల్లి వద్దకు చేరుకుంది. స్థానిక రైతులైన గోవిందయ్య, నారాయణ, యోగానంద్ తోటలోని మామిడి చెట్ల కొమ్మలను విరిచేసింది. సమీపంలో పశుగ్రాసం, డిప్ పైపులను ధ్వంసం చేసింది. అక్కడి నుంచి అడవిలోకి తిరుగుముఖం పట్టింది. అయితే సోలార్ విద్యుత్ కంచె పనులు ఆదివారం సాయంత్రానికి పూర్తయ్యాయి. రాత్రికి ఈ కంచెకు సోలార్ విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. పొలాల నుంచి అడవిలోకి వెళ్తున్న ఒంటరి ఏనుగు సోమవారం ఉదయం సోలార్ విద్యుత్ కంచెను దాటేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో షాక్ కొట్టడంతో ఘీంకరించింది. సుమారు 10 చోట్లకు వెళ్లి సోలార్ విద్యుత్ వైర్లను దాటేందుకు ప్రయత్నించడం, షాక్ కొట్టడంతో వెనక్కి వచ్చేయడంతో ఇలా అవస్థలు పడింది. దీనిని గమనించిన ఎఫ్ఎస్ మొహమ్మద్ షఫీ సోలార్ విద్యుత్ సరఫరాను కాసేపు ఆపించారు. దీంతో ఆ కంచెను దాటుకుని ఒంటరి ఏనుగు అడవిలోని సూరప్ప చెరువు వద్దకు చేరుకుంది. సోలార్ విద్యుత్ వైర్లను దాటే క్రమంలో శరీరం అక్కడక్కడ కాలి మంటలు పట్టడంతో సూరప్ప చెరువులో కొంతసేపు మునిగి సేద తీరింది. ఒంటరి ఏనుగు దాడి ధ్వంసమైన పంటలను ఎఫ్ఎస్ మొహమ్మద్ షఫీ పరిశీలించారు. సోమవారం పగలంతా సూరప్ప చెరువు వద్ద ఒంటరి ఏనుగు తిష్టవేసినట్లు స్థానికులు పేర్కొన్నారు.